డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి జరిగే ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్యనని స్పష్టం చేశారు. భువనగిరి లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ఎన్నికలు రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోదీ గ్యారంటీ మధ్య అంటూ అమిత్ షా అన్నారు. ఇప్పటికే బీజేపీ 200 స్థానాలకు మించి గెలిచిపోయిందన్నారు. మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెప్తున్నారంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ముస్లింలు 4% రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు కాలేదన్నారు. నా నమస్సులను అర్పిస్తున్నాను. भाई और बहनों, ये 2024 का जो चुनाव है, ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है. మిత్రులారా, 2024లో జరిగే ఎన్నిక రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీ గారికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है. ఈ ఎన్నిక ఓట్ ఫర్ జెహాద్, దానికి పోటీగా ఓట్ ఫర్ అభివృద్ధి కోసం ఓటు, దీనికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ये चुनाव परिवार के कल्याण, अपने परिवार के कल्याण के विरोध देश की जनता के कल्याण का चुनाव है. ఈ ఎన్నిక ఈ యావత్ తన కుటుంబం యొక్క అభివృద్ధి, మొత్తం దేశం యొక్క అభివృద్ధి, ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. भाई और बहनों, ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है. ఈ ఎన్నిక రాహుల్ గాంధీ యొక్క పిల్ల చేష్టల గ్యారంటీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీకి మధ్య పోటీ. भाई और बहनों, मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए. मैं देश भर में घूम कर आज बोंगीर आया हूं. देश भर में मोदी मोदी के नारे लग रहे हैं. 3 चरण के चुनाव में हम 200 के करीब पहुंच गए हैं. अब 400 पार करने के लिए तेलंगाना ने वोट डालना है. మిత్రులారా,